ఇన్ఫర్మేషన్ జనరల్గా వెబ్సైట్స్లో కొంతమంది అలాగే కంటిన్యూ చేస్తారు. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక తీసేయటం కూడా జరుగుద్ది అనుకుంటా. మరి ఈ విషయంలో ఇటువంటి దాంట్లో ఎలా ఉంటుందని నాకు తెలియదు. మరి రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది, ఇక అంతా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం డిఎస్సికి రెడీ అవుతున్నారు కదా. ఈ సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ డిఎస్సి వేస్తామని అంటున్నారు. మరి ఆ సందర్భంలో వెబ్సైట్స్లో ఏమన్నా ఉంచకుండా ఏమైనా ఉంచుతారా? అదేంటని టెక్నికాలిటీస్ బయటికి రావాల్సింది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, ఎవ్రీ ఇయర్ లా సెట్ పెడతారు. లా సెట్ పెట్టారు కదా అని చెప్పేసి మనం ఈ సంవత్సరం లా సెట్ కొడితే అనగానే మొన్న 26th లా సెట్టే ఓపెన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ లా సెట్ డీటెయిల్స్ ఏమి ఉండవు అక్కడ. నా అడ్మిట్ కార్డ్ ఏంటి, నా ర్యాంక్ కార్డ్ ఏది అంటే ఉండవు అక్కడ. ఎందుకంటే అది అయిపోయింది, దట్ టైం ఎక్స్పైర్ అయిపోయింది. మరి ఆ రకంగా ఏమన్నా వీళ్ళు తీసేసారా, కొన్నాళ్ళు ఏమన్నా ఉందా ఆల్రెడీ, ఈ తేలాల్సింది ఉంది. మీ అబ్జర్వేషన్ సార్ సయ్యద్ గారు. సురేష్ గారు, గత 2-3 రోజులుగా ఈ మెగా డిఎస్సి మీద సోషల్ మీడియాలో అలాగే వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో ఇది మెగా డిఎస్సి కాదు, ఇది డగా డిఎస్సి అని చెప్పి పెద్ద ఎత్తున మరి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాక్షి పేపర్లో కూడా, అలాగే సాక్షి టీవీ ఛానల్లో కూడా పెద్ద ఎత్తున దీని మీద వార్తలు రావడం జరిగింది. అలాగే మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించి గత సెప్టెంబర్లో అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి దాదాపు 16,436 మంది నిరుద్యోగ యువకులు మరి ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే 8 నెలల తర్వాత ఈ ఘటన మరి 2-3 రోజుల క్రితం బయటికి రావటం, ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడటం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్ గారు మరి ఈరోజు స్పందించి మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. అయితే ఎందుకంటే ఈరోజు సహజంగా మన దేశంలో ఈ 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో 198 పేపర్ల లీకేజ్ జరిగినటువంటి ఘటన మనం చూసాం. మొన్ననే నీట్ ఎగ్జామ్ సంబంధించి 22 లక్షల మంది అభ్యర్థులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో పేపర్ లీకేజ్ ఆ ఘటన చూసాం. దాదాపు 1 కోటి మంది ఈ 12 సంవత్సరాల్లో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కట్టినటువంటి వివిధ టెస్టులు రాసినటువంటి అభ్యర్థులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూసాం. అందులో భాగంగానే ఇది ఒక సీజన్, ఇది కూడా తీసుకొచ్చినట్లుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడ బయటకు వచ్చిందనేది మనం పరిశీలిస్తే వాస్తవంగా ఈ యొక్క ఎన్సీఆర్టీ అవుట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్, అతనికి స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. స్టేట్ 2nd ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి డిఎస్సిలో ఉద్యోగం కల్పించకుండా, అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పక్కన పెట్టడంతో అతను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ విషయం రచ్చకెక్కింది, బయటకు వచ్చేసింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఎవరైతే ఈ డిఎస్సిలో, ఎందుకంటే బయటకు వచ్చింది, అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించారు, మరి అందరికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఈ నవీన్ అనేటువంటి ఎన్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ చేసినటువంటి అభ్యర్థికి మరి అతనికి 2nd ర్యాంక్ వచ్చింది. అతనికి ఎందుకు ఇవ్వాల ఉద్యోగం? అతనికి ఇవ్వాలి కదా. అతనికి ఇవ్వకపోవడంతో ఇది అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీన్ని అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇది ప్రధానంగా సోదరుడు సజ్జా అజయ్ దీన్ని ఆలోచించాలని కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా లోకేష్ ని ఈరోజు వైసీపీ టార్గెట్ చేస్తూ ఉంది. దాంట్లో ఎక్కడా ఇది లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కూటమి వైసీపీని గట్టిగా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంది. ఇది గొడ్డల పార్టీ, అవినీతి పార్టీ అని చెప్పి భారీ ఎత్తున మరి ఒక అవినీతిమయమైనటువంటి పార్టీగా, ఒక ఫ్యాక్షన్ పార్టీగా వైసీపీని చిత్రీకరించడంలో వాళ్ళు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కానిటువంటి అయోమయ స్థితిలో ఈరోజు వైసీపీ కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి తరుణంలో ఎవరైతే నంబర్ 2 ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్ 2 ఉన్నటువంటి లోకేష్ ని ఈ యొక్క అంశం తీసుకున్నట్లుగా అనిపిస్తా ఉంది. సరే, ఏది ఏమైనా రాజకీయ విమర్శలు, సద్విమర్శలు ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ ఇక్కడ నిరుద్యోగులు, బిఈడి, టీటీసీ చేసినటువంటి
టెట్ క్వాలిఫై అయినటువంటి దాదాపు 3,60,000 మంది ఈ యొక్క డిఎస్సికి ఎగ్జామ్స్ రాశారు, అప్లై చేశారు. వాళ్ళలో 16,436 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎంత కష్టపడి ఉద్యోగాలు, వాళ్ళు ఎంత అన్న మన శ్రీకాంత్ అని చెప్పినట్లుగా నెలలు సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని ఆ డిఎస్సి కోసం ఎదురు చూసి ఇంట్లో సామాన్లు కూడా తాకట్టు పెట్టి, ఒక రకంగా ఏంటంటే కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా మరి ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి, ఇంట్లో బంగారం కూడా తాకట్టు పెట్టి కోచింగ్ తీసుకొని వాళ్ళు ఎన్నో ఆశలతోటి మరి ఉద్యోగాలు మరి సంపాదించడం కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు అందరూ అనుమానాలు తావిచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. 3,60,000 మంది ఈ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకంటే స్పోర్ట్స్ కోటా చూస్తా ఉన్నాం, 421 మంది స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకి మరి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇవి కూడా అమ్మేశారని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని ఆడియో కాల్స్ కూడా మనం లైవ్ లో చూసాం. కొంతమంది ఫోన్లు చేసి దాని మీద బేరసారాలు సాగించినట్లుగా. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, గతంలో ఎన్నడూ లేని విధంగా మనం గతంలో వైసీపీ ప్రభుత్వంలో చూసాం. జాబ్ క్యాలెండర్ పేరుపై జగనన్న ఏ విధంగా నాటకం ఆడాడో మనం చూసాం. టీచర్ల యొక్క ఆత్మగౌరవాన్ని బ్రాందీ షాపుల దగ్గర ఏ విధంగా తాకట్టు పెట్టాడో, బ్రాందీ షాపుల దగ్గర కంట్రోల్ చేయడానికి లాఠీలు ఇచ్చి టీచర్లు నిలబెట్టాడో అవన్నీ మనం చూసాం. నాడు పేరు నేడు పేరుతోటి కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని దోచుకున్నారో మనం ఎన్ని చూసాం. రంగులేసి దానికి మేకప్ చేసి ఆ స్కూల్లో ఎన్ని లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారో మనం చూసాం. బ్యాగులు ఇస్తే చినిగిపోయిన బ్యాగులు, అలాగే చినిగిపోయిన మనం చూసినటువంటి బూట్లు, ఇవన్నీ కూడా ఏ విధంగా టిఎల్ఎంలో మరి అవినీతి, పుస్తక ముద్రణలో అవినీతి. ఎందుకంటే మా జిల్లా చెందినటువంటి మా మంత్రి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మనం చూసాం ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా మరి ఆ పరిపాలన నడిచింది. అయితే ఇప్పుడు ఎందుకంటే లోకేష్ చూసాం, మొన్న ఎలక్షన్ రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా మొదటి పేజీలో అన్ని పేపర్లో కూడా కార్పొరేట్ స్కూల్స్ లో లాగా ఎక్కడ కూడా ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థులు ఘన విజయం, మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి 590, 594 ఇలాంటి అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థుల యొక్క ఫోటోలు మరి దాంట్లో పబ్లిష్ చేస్తూ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా మరి ప్రభుత్వ స్కూల్స్ ని నడపడంలో ప్రభుత్వం కృషి చేసింది. దానికి మేము అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ కూడా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో, ఈ యొక్క సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి నవీన్కి ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వలేదు, అతను ఎందుకు పక్కన పెట్టారు, అతను ఎందుకు కోర్టుకు వెళ్ళాడు, ఇది ఇక్కడ ట్విస్ట్. ఇది ముందు బయట పెట్టాలి. అలాగే అన్నమయ్య జిల్లాలో ఒక మైనార్టీ అభ్యర్థి మరి మనం చూసినట్లు ఉర్దూ ఎగ్జామ్స్ రాస్తే అతను క్వాలిఫై అయితే, అతను మెరిట్ లిస్ట్ లో ఉంటే అతనికి తప్పించి అతను ఓసీకి ఇచ్చారు. ఇలాంటి ఎన్ని లోటుపాట్లు జరిగినట్టుగా నాకు కూడా అనిపిస్తాం. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్న మరి చెప్పినట్లుగా సిబిఐకి ఇస్తే అది ఎప్పుడో ఒకదేది కాదు. ఎందుకంటే కేంద్రం చూస్తాం 198 లీకేజీలు జరిగినాయి, పేపర్లు రద్దు అయిపోయినాయి, 1 కోటి మంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఇది సిబిఐకి ఇవ్వడం కరెక్ట్ కాదు. అవసరమైతే సిట్టింగ్ జడ్జి చేత విచారిస్తారా, లేకపోతే ఒక సిట్ ఏర్పాటు చేసి నిష్ణాతులైనటువంటి, దీంట్లో అనుభవం కలిగినటువంటి, పరీక్షల నిర్వహణలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని, న్యాయశాఖ అధికారులని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి దీన్ని ఒక సిట్ ఏర్పాటు చేసి దీని మీద విచారించి అసలు దీని మీద వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఆరోపణలు చేశారు, ఎవరైతే చేస్తున్నారో ఆరోపణలు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి, ప్రభుత్వం వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఆ యొక్క సిట్ ముందు విచారణ జరిపి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఈ ఆరోపణలు చేశారు, అలాగే ఈ నవీన నేతను ఎన్సీఆర్టీలో ఉన్నట్టు పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అతనికి సెకండ్ ర్యాంక్ వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, అతను కోర్టుకి ఎందుకు వెళ్ళాడు, అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లి చెందినటువంటి మైనార్టీ అభ్యర్థి రెహమాన్ మరి అతని పరిస్థితి ఏంది, అలాగే ఈ యొక్క 421 మనం చూసాం స్పోర్ట్స్ కోటాలో ఈ అభ్యర్థుల సెలక్షన్ సంబంధించి ఒక్కొక్కరి నుంచి 15 లక్షలు పైగా మరి వసూలు చేసినటువంటి డబ్బులు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. దాని మీద కూడా స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ ని, శాప్ ని, అలాగే ఈ అభ్యర్థులు అయితే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళు ఏ స్పోర్ట్స్ ఆడారు, ఏదైతే వాళ్ళ క్రీడా రంగంలో వాళ్ళ ప్రావీణ్యత ఏంది,
ఇవన్నీ కూడా బయటికి తీసి ప్రజలకి, రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ విధంగా కోరుతా ఉన్నాం. అయితే రాజకీయాలు చేసి ఈ యొక్క అభ్యర్థుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు కూడా చేయకూడదు అని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. లోకేష్ గారు, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం 2-3 రోజుల నుంచి ఆయన ఎన్నో ఈ రోజు ప్రెస్ మీట్ చెప్పి పెడితే ఇంత గోల ఉండేది కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి ఇది ఇష్యూ అవుతా ఉంది. కాబట్టి మరి మీరు చెప్పినట్టుగా లోకేష్ గారు ఆయన శాఖ పరిధిలోది కాబట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది, దీనికి ఎవరిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా తప్పు జరిగినట్టయితే దానికి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే లోకేష్ గారు వహించాలని చెప్పి కూడా మీకు కోరుతా ఉన్నాం. రైట్, మరో ఇంపార్టెంట్ ఇష్యూలోకి వెళదాం.